బడ్జెట్ పద్మనాభం సినిమాలో ఆ, ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన అనే ఒక సాంగ్ ఉంటది. అది చాలా మందికి మంచి మోటివేషనల్ సాంగ్ అన్నమాట. ఈ పాట చంద్రబోస్ గారు రాశారన్నమాట. సాంగ్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్, అక్కడ ఆయన ఆయనకి ఎదురవుతున్న పరిస్థితులు, సో దాని గురించి పాట రాశారు. అంటే సినిమా ఫస్ట్ నుంచి మనకు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే ఆయన చాలా పిసినారి క్యారెక్టర్ అనేసి అంటాడు అనమాట. డబ్బులు ఖర్చు ఎక్కడ చూసినా ఖర్చు పెట్టాడు, భార్యకి ఖర్చు పెట్టాడు, పిల్లలకి ఖర్చు పెట్టాడు, ఏం చేస్తావు ఈ డబ్బులంతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆయన నిందిస్తూ ఉంటారు. కానీ ఈ పాటలో ఇప్పుడు తీసుకుంటే పల్లవి చరణము, చరణం 1, చరణం 2, నువ్వు చేసే పనికి వేరే వాళ్ళ డెసిషన్స్ అవసరం లేదు, వేరే వాళ్ళ ఒపీనియన్ అవసరం లేదు అని చెప్పడం కోసం ఈ పల్లవి లైన్ ఉంటది. అంటే ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అన్నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అంటే ఇంకా వేరే వాళ్ళ డెసిషన్స్ ఏం అవసరం లేదు. అంటే నీకు ఏం చేయాలో, నీ గోల్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఇంకా వేరే వాళ్ళ సజెషన్స్ అవసరం లేదు, ఇన్పుట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీకు ఏం చేయాలో తెలుసు, నీ రాజ్యంలో నువ్వే రాజు, మంత్రి, అన్ని నువ్వే అయి ఉండాలని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట. అదే చరణంలోకి వచ్చారంటే, సో ఇలా నీ క్యారెక్టర్ ఇలా ఉన్నప్పుడు, నువ్వు ఇలా పనులు చేసినప్పుడు నీకేమవుతుంది, నీకు అవమానాలు ఎదురవుతాయి. అంటే ప్రతి ఒక్కరు వీడెందుకురా ఇలా ఉన్నాడు, వీడేంట్రా ఇలా చేస్తున్నాడు అంటే వీడి మీద డౌట్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి, చీత్కారాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పడం చరణం 1లో చెప్పారనమాట. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. సో ఏంటంటే మనల్ని అందరూ తిడతారు, అన్ని చేసేసి పోతారు, కానీ ఎవరి జీవితం వాడిదే. లాస్ట్కి ఏంటంటే మనం ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి మనం కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వచ్చేసామనుకో, మళ్ళీ ఎవరి లైఫ్లోకి వాడు వెళ్ళిపోతాడు. లాస్ట్కి అది ఫేస్ చేయాల్సింది మనమే కదా. సో కాబట్టి మనకి ఇలాంటి ఏమైనా ఎదురైనా కూడా వాటిలన్నింటినీ పక్కన పెట్టేసి నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పూలు రాలిపోతేనే కదా రేపు పిందెలు వస్తాయి, మేఘాలు నల్లబడితేనే కదా వర్షం కురుస్తుంది. సో కాబట్టి పెయిన్ చూస్తేనే తర్వాత నీకు సక్సెస్, ఆనందం వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఈ రెండో చరణం చెప్పాడనమాట. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోన తెల్ల మేఘం నల్లబడితే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు.